నిన్న ఆర్సీబీ మీద 42 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది సన్ రైజర్స్. హైదరాబాద్కి అసలు వచ్చేదో పోయేదో ఏం లేదు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయారు. మరి నష్టపోయింది ఎవరు? ఆర్సీబీ. నెట్ రన్ రేట్ను భారీగా కోల్పోవడంతో పాటు పాయింట్స్ టేబుల్లో 2 నుంచి 3వ స్థానానికి పడిపోయింది ఆర్సీబీ. చూడడానికి ఏముంది, ఒక్క మ్యాచే కదా, ఇంకో మ్యాచ్ ఉందిగా, గెలుస్తుంది, టాప్ 2లోనే ప్లే ఆఫ్స్కి వెళ్తుంది అనుకోవచ్చు. గెలవకపోతే అదే పెద్ద ప్రశ్న. ఇప్పుడు ఎవరిని తేలిగ్గా తీసుకోలేం కదా, ఆడబోయేది ఎల్ఎస్జీ మీదే కదా అనుకోవచ్చు. కానీ అదే ఎల్ఎస్జీ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మొన్న టేబుల్ టాపర్స్ అయిన గుజరాత్ టైటన్స్కే షాక్ ఇచ్చింది. ఎవరికి తెలుసు, ఆర్సీబీని కూడా దెబ్బ కొడుతుందేమో. ఇస్తే ఏమవుతుంది అనుకుంటే అక్కడే ప్రతిసారి ఆర్సీబీకి దెబ్బ పడుతోంది. టాప్ 2లో ఉంటే ఫైనల్ ఆడడానికి ఆర్సీబీ చేతిలో 2 అవకాశాలు ఉంటాయి. క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన జట్టుకి ఎలిమినేటర్ మ్యాచ్లో విజేతగా నిలిచే జట్టుతో క్వాలిఫైర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీకి దరిద్రం బాగోక క్వాలిఫైర్ 1లో ఓడినా క్వాలిఫైర్ 2 ఆడుకునైనా ఫైనల్కి వెళ్ళొచ్చేమో చూడొచ్చు. అది జరగాలంటే ముందు ఆర్సీబీ టాప్ 2లో ఉండాలి. సరిగ్గా అదే అవకాశాన్ని చావు దెబ్బ కొట్టింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇదేం మొదటిసారి కాదు, ఇదే ఆఖరిసారి అని కూడా చెప్పలేం. 2009 నుంచి ఈ సాలా కప్ నమ్మదే అనుకునే ప్రతిసారి అవకాశాన్ని చెడగొడుతోంది హైదరాబాదే. ఆర్సీబీ ఎప్పుడు ముంబై, చెన్నైలతో పోల్చుకుంటుంది, కానీ ఆర్సీబీకి అసలు రిస్క్ తెస్తూ ప్రతిసారి ఎర్తు పెడుతూ బిర్యానీ పెట్టి పంపిస్తోంది ఆరెంజ్ ఆర్మీనే. 2009 ఫైనల్, 2012లో డూ ఆర్ డై మ్యాచ్, 2016లో ఫైనల్, 2020లో ఎలిమినేటర్ మ్యాచ్, 2021లో మస్ట్ విన్ గేమ్, మళ్ళీ నిన్న 2025 ప్లే ఆఫ్స్ టాప్ 2కి వెళ్లాలంటే అడ్డుపడిన వైనం. ఇలా చరిత్ర చూసుకుంటే ప్రతిసారి ఆర్సీబీ కలలపై హుస్సేన్ సాగర్ నీళ్లు చల్లుతోంది హైదరాబాదే. 18 ఏళ్లుగా ఒక్క కప్పు కోసం విరాట్ కోహ్లీ అంత పోరాడేలా చేస్తోంది. మరి ఆర్సీబీ గుర్తించని ప్రియశత్రువు హైదరాబాద్ ఇచ్చిన షాక్ రిజల్ట్ ఎలా ఉండనుందో చూడాలి అంటే ఆర్సీబీ కనీసం ఆడే నెక్స్ట్ 2 మ్యాచ్ల రిజల్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓడిందా ఆ క్రెడిట్ అంతా హైదరాబాద్ ఖాతాకే వస్తుంది.